ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. Whoever conceals their sins do not prosper, but the one who confesses and renounces them finds mercy. Proverbs chapter 28 verse 13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతనమైన సంవత్సరంలో అందరూ వర్ధిల్లాలి. ఈ ఇయర్లోనైనా నేను గొప్పగా మారాలి, మంచిగా ఉండాలి, నన్ను నిందించిన వారికి, నన్ను చీప్గా చూసిన వారికి బుద్ధి చెప్పేలా నా బ్రతుకు మారాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అని ఇలా ఎవరికి ఉండే ఆలోచనలు, ఎవరికి ఉండే కోరికలు వారికి ఉంటాయి. ప్రతి సంవత్సరం మొదటన అందరూ అనుకునేదే. ఈ 2025లో కూడా అనుకుంటారు, నేను మారాలి, నేను ఇలా ఉండకూడదు, ఆత్మీయంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉండాలి, ఇలా అనుకుంటారు. కానీ చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు కదండి. 99% మంది అనుకున్నట్లుగా జీవించలేరు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమో పొందుకుంటాడు, అనగా వర్ధిల్లుతాడు అని. ఒక వ్యక్తి ఇండియా నుండి వేరే దేశం వెళ్ళాలని అనుకున్నాడు. అయితే ఫ్లైట్ ఎక్కే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలో సిగరెట్స్ నాట్ అలౌడ్ అని ఉంది. అయినా సరే ఆ వ్యక్తి ఎవ్వరికి కనపడకుండా దాచుకోవచ్చులే అని అనుకున్నాడు. కానీ చివరకు సెక్యూరిటీ చెక్లో దొరికిపోయాడు. ప్రయాణం ఆగిపోయింది. మనం కూడా చాలాసార్లు ముందుకెళ్దాము అనుకుంటాం. అయితే ముందుకెళ్ళాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టాలి, వాటిని మనతో పాటు ఉంచుకోవద్దు. అది కోపము, ద్వేషము, ప్రేమ లేనితనము, టైం మేనేజ్మెంటు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఇలా ఏవైనా కావచ్చు. వాటిని లేవు అని చెప్పుకొని విడిచిపెట్టాము అని మరలా వాటిని దాచుకొని వాటిని వదలకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేమండి. ఈ లోకంలో అందరూ చేస్తున్న తప్పు అదే. ఆ మిస్టేక్ వల్లే ఈ రోజున నీవు ఎదగలేకపోతున్నావు. యేసయ్య దగ్గరకు ఒక యవ్వనస్తుడు వస్తాడు. అతను అడుగుతాడు, యేసయ్య, నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే ఏం చెయ్యాలయ్యా అని. అంటే అతని ఆసక్తి ఏంటంటే, నేను కూడా యేసయ్య చెప్తున్న ఆ నిత్య జీవంలో యుగ యుగములో ఉండాలి, సంతోషించాలి అని. మంచి ఆలోచనే కదండి. అయితే ప్రభువు కొన్ని లిస్టు చెప్తాడు. ఆ లిస్టులో ఉన్నవన్నీ నేను చేస్తున్నాను అని ఆ యవ్వనస్తుడు చాలా ఆనందంగా చెప్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి కొదువుగా ఉందయ్యా, ఆ ఒక్కటిని నువ్వు తీసివేసుకోగలిగితే ఖచ్చితంగా నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని అన్నప్పుడు ఆ ఒక్కటిని ఆ యవ్వన అధికారి తీసివేసుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ ఒక్కటి ఏంటండి అంటే డబ్బుపై ఉన్న వ్యామోహం. అది తీసివేసుకో అంటే, అమ్మో అది తప్ప ఏదైనా అడగండి చేస్తానన్నట్లుగా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఈ రోజున యవ్వనస్తుని వలె మనము కూడా ఉన్నాం. ఈ న్యూ ఇయర్లో మనము అనుకున్న విధంగా ఉండాలి అంటే, మనం గొప్పగా మార్చబడాలంటే మనలో కూడా ఏదో ఒకటి మనకు ఇష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది, లేదా నీ గమ్యానికి అడ్డు వచ్చేది ఉంటుంది. దానిని నువ్వు తీసివేసుకోగలిగితే నీవు సక్సెస్ అయినట్లే, నీవు విజయం సాధించినట్లే. కానీ అపవాది దానిని మన దగ్గర నుండి పోనివ్వకుండా, మనము దానిని తీసివేసుకోకుండా తెగ ప్రయాసపడతాడు. ఈ రోజున నీవు దానితో పోరాడు. ఆ ఒక్కటి నీలో ఉన్న అసూయ కావచ్చు, నీలో ఉన్న బద్ధకం కావచ్చు, నీలో ఉన్న గర్వం కావచ్చు, నీ కుటుంబంపై ఉన్న అమితమైన ప్రేమ కావచ్చు, నీ యొక్క సోమరితనం కావచ్చు, నీవు నివసిస్తున్న పరిసరాలు, నీవు స్నేహం చేస్తున్న ఫ్రెండ్స్, ఇలా ఏవైనా కావచ్చు. వాటి వలన నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావని, ఆగిపోతున్నావని గ్రహించాలి. దాన్ని దాచిపెట్టుకొని నీలో ఈ లోపం లేదండి, నాలో ఇలాంటిది లేదండి అని అనుకొని వేరే వారిని మోసం చేయాలని చూస్తే వారు మోసపోవడం ఏమో కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటావు. కాబట్టి అతిక్రమమైనది ఏదైతే నీలో ఉందో
అది ఉంది ఇది ఉందని ఒప్పుకోవడం మాత్రమే కాదు, దానిని విడిచిపెట్టి జీవించగలిగితే, దాని నుండి నీవు దూరం అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ 2025లో నీవు అనుకున్నది సాధించి తీరుతావు, వర్ధిల్లుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి పరీక్షించుకోండి. ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, దానికి కారణం ఏంటి, ఏది నన్ను ఆపుతుంది అని దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి పరీక్షించుకోండి. దాన్ని కనిపెట్టి విడిచిపెట్టండి. మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలను మీరే చూస్తారు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మరి ఆ యొక్క యవ్వనస్తుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి అయా నిత్య జీవానికి అయా మరి తండ్రి అర్హుడిగా కాలేకపోయాడు. అయా మాలో ఉన్న గర్వం కావచ్చు, మాలో ఉన్న కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ఇంకా ఏదైతే ఆ తండ్రి చెడు వ్యసనాలు కావచ్చు ప్రభా, వాటన్నిటిని మేము విడిచిపెట్టినట్లయితే మీ యొక్క కనికరాన్ని పొందుకుంటామని, మీ యొక్క కృపను పొందుకుంటామని, మా జీవితంలో మేము ఉన్నతమైన స్థానానికి వెళ్తామని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము ఒప్పుకోవడమే కాదు కానీ విడిచిపెట్టి అయ్యా మరి ముందుకు వెళ్ళే వారముగా మేము ఉండాలని తండ్రి మీరు తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీ స్తోత్రములు. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క జీవితంలో వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క మరి తండ్రి అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి. అదే విధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి. అయా మీ యొక్క రక్తమును బిడ్డల పైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేతనే బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసము ద్వారానే కృప చేతనే మేము రక్షించబడ్డారంటున్నారు. అదేవిధంగా బిడ్డలకున్న అనారోగ్యము నుండి కూడా తండ్రి వారిని మీరు రక్షించండి. వారికి ఉన్నటువంటి అయా ఆ అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగ సమస్యల నుండి విడుదల దయచేయండి. అయా బిడ్డలు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తొలగించండి, సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నములన్నిటిని సఫలము చేయండి. మంచి జాబు బిడ్డలు పొందుకునే వారిగా వారిని మీరు ఆశీర్వదించండి. అదే విధంగా అయా వివాహాల విషయంలో మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. అయా నూతనమైన జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి నా తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని వారికి దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల్లో తల్లి బిడ్డలను భద్రపరచండి. అదే విధంగా నా తండ్రి అయా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేక ఉన్న బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సౌఖ్యముగాను సుఖవంతముగాను జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా అవును దేవా, మీ యొక్క రక్షణ, మీ యొక్క తండ్రి కాపుదల్లో మా భారతదేశమును భద్రపరచండి. అధికారులకు తండ్రి మీ యొక్క చిత్తమును తండ్రి బయలుపరచండి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి అయ్యా. వారి వ్యాపారము సమృద్ధిగా ఉండునట్లుగా కృప చూపించండి. రైతులను దీవించండి అయ్యా. వారి యొక్క కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా నా తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి అయ్యా. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి నా తండ్రి. మీ యొక్క సేవ చేస్తుండగా ప్రభా వారికి వచ్చే ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే సమృద్ధితో వారిని పోషించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా సంఘాలను విస్తరింపచేయండి. మిషనరీస్ ని దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి. మీ సువార్త సేవ తండ్రి అనేక ప్రాంతాలలో విస్తరించినట్లుగా కృపను అనుగ్రహించమని నా తండ్రి. ప్రతి యవ్వన బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి యవ్వనస్తురాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ పాపము వారిని ఏలుబడి చేయకుండా మీ యొక్క తండ్రి కాపుదల బిడ్డలకు దయచేయండి ప్రభా. మీ
వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. తల్లిదండ్రుల మాటకు లోబడేటువంటి మనసును వారికి దయచేయండి. వారి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తమేంటో గ్రహించకుండా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.